అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథలో ప్రతాపుడు అహంకారం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. కృష్ణాపురం జమీందారు నరేంద్రుడు మంచివాడు, నెమ్మదస్తుడు. ఆయన జమీందారులో వ్యవహారాలు చూడడానికి నలుగురు ప్రధానోద్యోగులు ఉన్నారు. ప్రతి ప్రధానోద్యోగి క్రింద 25 మంది చిన్నుద్యోగులు ఉన్నారు. ప్రధానోద్యోగులు కొంతమంది చిన్నుద్యోగుల చేత స్వంత పనులు మాత్రమే చేయిస్తున్నారని, జమీందారీ పనులు చాలా వరకు అందువల్ల వెనకబడిపోతున్నాయని ఆయనకు తెలిసింది. నరేంద్రుడు ముందే విషయం నమ్మలేదు. ఆయన వాళ్ళ మీద నిఘా వేసి అది నిజమేనని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తల్లితో ఈ విషయం చెప్పి ఆ నలుగురిని పనిలోంచి తీసేస్తానన్నాడు. నరేంద్రుడి తల్లి అందుకు ఒప్పుకోక, వాళ్ళ నలుగురు వయసులో నీకంటే పెద్దవారు, మన కుటుంబానికి నమ్మకస్తులు, వాళ్ళు తప్పు చేసినా మీ నాన్న ఏమీ అనేవాడు కాదు, వాళ్ళు మనసులు నొప్పించకుండగా సరైన దారిలో పెట్టగలిగితే సరే, లేకుంటే ఊరుకో. ప్రధానోద్యోగులు మనకు నమ్మకంగా ఉంటే చాలు, వాళ్ళ పని సరిగా చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజల గురించి మరీ ఎక్కువ పట్టించుకోవడం మంచిది కాదని మీ నాన్నే అనేవాడు అని హితబోధ చేసింది. జమీందారికి ఇది నచ్చలేదు. కానీ తల్లి మాటను కాదనలేక ఆయన ప్రధానోద్యోగుల జోలికి వెళ్ళలేదు. ఒకసారి మాత్రం వాళ్ళని పిలిచి, జమీందారీ వ్యవహారాలు కుంటినడక నడుస్తున్నాయి, మీ క్రింద అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు కదా అని అడిగాడు. ఇందుకు వాళ్ళు వినయంగా, అంతా సక్రమంగా పనిచేస్తున్నారు, కానీ రోజురోజుకు జమీందారీ వ్యవహారాలు పెరుగుతున్నాయి, మరికొందరు ఉద్యోగులను నియమించవలసి ఉంది అన్నారు. ఛత్రపురంలో నరేంద్రుడి బాబాయ్ ఉంటున్నాడు. ఆయన తనకున్న 10 ఎకరాల పొలాన్ని సమర్థవంతంగా సాగు చేస్తూ ఎంతో వైభవంగా జీవిస్తున్నాడు. ఆయన పేరు చతురుడు. పేరుకు తగ్గట్టే తన వద్దకు వచ్చిన వారందరినీ చతురోక్తులతో నవ్విస్తూ ఉంటాడాయన. కొన్నాళ్ల పాటు బాబాయ్ దగ్గరకు వెళితే తన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని నరేంద్రుడు అనుకున్నాడు. చతురుడు నరేంద్రుని ప్రేమాభిమానాలతో ఆదరించి కుశల ప్రశ్నలు వేశాడు. జమీందారు తన ఇబ్బందుల గురించి చెప్పుకుని, నా సమస్యకు పరిష్కారం ఉన్నట్లు తోచదు, జమీందారుని వదిలి నీలాగా ఎక్కడైనా 10 ఎకరాల పొలం తీసుకుని సాగు చేసుకుంటే ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించవచ్చునేమో అన్నాడు. దీనికి చతురుడు, నువ్వు ఈ 10 ఎకరాల భూమిని సాగు చేయడం సులభమేం కాదు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి ఏ వ్యవహారాలైనా చక్కబెట్టగల ప్రతాపుడు నా కుమారుడు కాబట్టి అది సులభమైనది అన్నాడు. ఆ మాటలకు నరేంద్రుడు ఆశ్చర్యపడి, అయితే ప్రతాపుని నాతో పంపించు, నా సమస్యను పరిష్కరించగలడేమో ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రతాపుడు, నీ సమస్యను పరిష్కరించగలడనే నా నమ్మకం, కానీ నీతో పంపడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాడి అహంకారం ఇంత అంతా కాదు. ఈ 10 ఎకరాల పొలాన్ని చక్కగా సాగు చేస్తున్నందుకే వాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాడంటే వాడికి ఇక పట్టపగ్గాలు ఉండవు. ఏమైనా భరించగలను, కానీ అహంకారాన్ని భరించడం నా వల్ల కాదు. వాడిలోంచి అది పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఫలించలేదు అన్నాడు చతురుడు. అప్పుడు నరేంద్రుడు నవ్వి, నీ సమస్య చిన్నది, నా సమస్య పెద్దది. ప్రతాపుడు నా సమస్య తీర్చితే నేను నీ సమస్యను తీర్చగలను అన్నాడు. మొదటిది జరుగుతుంది, రెండోది జరగదనే నా నమ్మకం అంటూనే చతురుడు ప్రతాపుణ్ణి నరేంద్రుడితో పంపడానికి అంగీకరించాడు. తర్వాత ఆయన నరేంద్రుడితో, నీ సమస్యను తీర్చగలవారు ప్రపంచంలో లేరని, ప్రతాపుడు గురించి అందరూ గొప్పగా చెబితే విని వచ్చానని చెప్పు, అప్పుడే వాడు నీతో వస్తాడు అన్నాడు. కొను చీకటి పడుతుండగా ప్రతాపుడు పొలం నుంచి వచ్చాడు. నరేంద్రుడు అతన్ని పలకరించి బాబాయ్ చెప్పిన విధంగా సాయం కోరాడు. ప్రతాపుడు ఉబ్బు తబ్బిబ్బైపోయి నరేంద్రుడి సమస్య గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుని, ఈ మాత్రం దానికే నేను నీతో రావాలా? ఒక ఉపాయం చెబుతాను, అమలుపరిచాక 2 నెలల్లో పూర్తి ఫలితం కనబడకపోతే నన్ను అడుగు అన్నాడు. నరేంద్రుడు ప్రతాపుడు చెప్పిన ఉపాయం విని
కృష్ణాపురం చేరుకున్నాడు. ఆయన తన నలుగురు ప్రధానోద్యోగులను పిలిచి, మీరు మా తండ్రి గారి కాలం నుంచి దివాణంలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని నేను మా బంధువుల్లా గౌరవిస్తాను. ప్రస్తుతం జమీందారీ వ్యవహారాలకు డబ్బు సరిపోవడం లేదు. మీరంతా నాకు సహకరిస్తే మన ఆదాయం పెంచగలను. అందుకు అవసరమైతే మీకు మరికొందరు చిన్న ఉద్యోగుల్ని అదనంగా ఇవ్వగలను. అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఉన్న వారిలో కొందరిని తొలగిద్దాం అన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఎంతో ఉత్సాహంగా జమీందారుకు సహకరిస్తామని మాట ఇస్తూనే తమకింకా చిన్న ఉద్యోగులు కావాలన్నారు. ఇందుకు నరేంద్రుడు, అయితే ఒక పని చెయ్యండి. ప్రతి ఉద్యోగికి ఏం పనిస్తున్నారో కాగితం మీద రాయండి. తాను ఏం చేశాడో ప్రతి ఉద్యోగి కాగితం మీద రాసి మీకు ఇవ్వాలి. ఆ విధంగా వాడు చేసిన పని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. వాడు వారానికి తగ్గ పని చేయలేదంటే మీరు హెచ్చరించవచ్చు. మీ మంచితనాన్ని చిన్న ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా ఇందువల్ల వీలవుతుంది అన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఇందుకు ఉత్సాహంగా ఒప్పుకున్నారు. అప్పుడు నరేంద్రుడు మరొక్క మాట, మీ మంచితనాన్ని చూసి పనివాళ్ళు లోకు కట్టవచ్చు. ఉద్యోగులు ఏం పని చేశారో మీకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు కాగితం మీద రాసిన పని నిజంగా చేసినట్టు మీరు ధృవీకరిస్తూ సంతకాలు పెడుతుండండి. ఆ విధంగా ఉద్యోగులకు మీరంటే భయం ఉంటుంది. కాగితం మీద మీ సంతకం లేకపోతే వాళ్ళు పని చేసినట్టు కాదు అన్నాడు. ప్రధానోద్యోగుల ఉత్సాహం రెట్టింపయింది. నరేంద్రుడు కొంచెం ఆగి, మరొక సంగతి, ఎక్కువ పనిచేసిన వారికి ఎక్కువ జీతం, తక్కువ పనిచేసిన వారికి తక్కువ జీతం, తుది నిర్ణయం మీదే అన్నాడు. ప్రధానోద్యోగులు జమీందారు తెలివిని విపరీతంగా మెచ్చుకుని, మీరు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల జమీందారీ ఎంతో వృద్ధి పొందుతుంది అన్నారు. అలా జరగగానే నా కోరిక, అలా జరగాలనేదే కూడా నేను కోరుకునేది. కానీ మీ వంటి మంచివారిని ఎవరైనా మోసగిస్తారు. కొందరు చిన్నుద్యోగులు మిమ్మల్ని మొహమాటం పెడతారు. మోసం చేయటానికి పూనుకుంటారు. పెట్టిన తప్పుదారిలో నడిపిస్తారు. పని చేయకుండా పని చేశామని రాసి సంతకాలు పెట్టమంటారు. మీరు వాళ్ళు రోజు ముఖం చూసుకోవాలి కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సంతకాలైన ఆ కాగితాలు నాకు పంపిస్తే నేను కూడా వాళ్ళ పనులు చేస్తున్నారో లేదో పరీక్షిస్తాను కూడాను. కాగితంలో రాసిన పని జరిగి ఉండకపోతే వాళ్ళకు 3 శిక్షలు. 1 పని చేయనందుకు, 2 తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, ఇక 3 మిమ్మల్ని మొహమాట పెట్టినందుకు అన్నాడు నరేంద్రుడు. ప్రధానోద్యోగుల ముఖాలు మాడిపోయాయి, కానీ వాళ్ళు ఏమీ అనలేకపోయారు. అప్పుడు నరేంద్రుడు మళ్ళీ, ఉద్యోగులు తిన్నగా ఉండకపోతే వాళ్ళను పనిలోంచి తీసేయవచ్చు. ఆ విషయంలోనూ సర్వాధికారాలు మీవే. అయితే పని గురించి ఉద్యోగులిచ్చే సమాచారాన్ని బట్టే వాళ్ళ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు. దీనితో ప్రధానోద్యోగులకు అసలు విషయం అర్థమైనది. కొత్త వారిని పనిలోకి తీసుకోవాలన్నా, పాత వారిని పనిలోంచి తీసేయాలన్నా, బాగా పనిచేసే వారికి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా అన్నింటికీ పనిని బట్టే లెక్కవుతుంది. ఆ పనిని లెక్కగట్టడానికి జమీందారు తిరుగులేని పద్ధతి ఎన్నుకున్నాడు. ఇంతకాలం అలాంటి పద్ధతి లేక తమ ఆటలు సాగాయి. ఇక సాగవు. నెల రోజులు గడిచేసరికి అప్పటికే పనిలో ఉన్నవారు ఎప్పుడూ చేయని ఎక్కువ పనులు చేశారు. ప్రధానోద్యోగులు తమ స్వంత పనులకు వేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే చిన్నుద్యోగులకు ప్రధానోద్యోగుల సిఫార్సును బట్టి కాక పనిని బట్టి ప్రతిఫలం లభిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వారి పనులు ఎందుకు చేస్తారు? ఇది గమనించిన నరేంద్రుడు ఎంతో సంతోషించి చక్రధరపురం వెళ్ళి చతురుణ్ణి కలుసుకుని, మన ప్రతాపుడు సామాన్యుడు కాదు, వాడిని నా వద్దకు పంపకూడదా? దివానుగా ఉండి నాకు సాయపడతాడు అన్నాడు. చతురుడు నవ్వి, వాడు మితిమించిన అహంకారం గురించి నీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు వాడు నిన్ను చాలా తక్కువగా చూస్తాడు అని నువ్వు భరించలేవు అన్నాడు. నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. వాడి అహంకారం తగ్గడానికి ఉపాయం ఆలోచించాను. శబరివనంలో ప్రద్యుమ్నుడనే యోగి ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని. మన ప్రతాపుడే కాదు, ఈ ప్రపంచంలోని ఏ మేధావి కూడా ఆయన కాలిగోటికి పోలడు. ఆయన ఎవరితోటి ఒక్క మాట కూడా మాట్లాడడు. తన వద్దకు ఎవరూ రాకుండా రక్షణ కల్పించమని
ఆయనను కోరాడు. మన ప్రతాపుడు అతనితో వారం రోజులు గడిపాడంటే వాడికి జ్ఞానం పెంపొందుతుంది, అహంకారం నశిస్తుంది అన్నాడు నరేంద్రుడు. సరే, ఆ ప్రద్యుమ్నుణ్ణి కలుసుకునేందుకు ప్రతాపుణ్ణి ఒప్పించే భారం నీది. వాడిలో మార్పు వస్తే నాకెంతో సంతోషం అన్నాడు చతురుడు. రాత్రి ప్రతాపుడు పొలం నుంచి రాగానే నరేంద్రుడు అతనికి ప్రద్యుమ్నుని గురించి చెప్పి, యోగి అన్నవాడు తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి తప్ప అహంకరించి ప్రద్యుమ్నులా ఉండకూడదు. నీకు ఆయనను కలుసుకునే అవకాశం ఇస్తున్నాను. నీవు ఆయన జ్ఞానం 10 మందికి ఉపయోగపడేలా చేయాలి. అది నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు అన్నాడు. ఆ మరునాడు ప్రతాపుడు ప్రద్యుమ్నుని కలుసుకున్నాడు. ఆయనకు హితబోధ చేశాడు. ఆయన అంతా విని, నాకు చెప్పడానికి నీకేం తెలుసు? నేను చదివిన శాస్త్రాలు ఒక్కొక్కటిగా చెబుతాను. విని నాకు సలహాలిచ్చే యోగ్యత నీకున్నదో లేదో తెలుసుకో అంటూ 4 రోజుల పాటు ప్రతాపుడికి రకరకాల శాస్త్రాలు వివరించాడు. అన్ని రకాల శాస్త్రాలు ఉంటాయని ప్రతాపుడికి తెలియదు. అతడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా తేరుకుని, మీకెన్ని శాస్త్రాలు తెలిసినా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం రాదు. నాకు మీ అంత శాస్త్రజ్ఞానం లేదు, కానీ సామాన్యుడికి పనికొచ్చేలాగా ఎన్నో మేలు చేసి ఉపాయాలు చెప్పగలను అని తను చేసినవన్నీ ఏకరువు పెట్టాడు. అందులో నరేంద్రుడికి చెప్పిన ఉపాయం కూడా ఉంది. ప్రద్యుమ్నుడు అంతగా విని, నీ ముఖములో తేజస్సు చూసే నువ్వు గొప్పవాడవని గ్రహించాను. నువ్వు మాట్లాడక పూర్తిగా నిన్ను అర్థం చేసుకున్నాను. ప్రపంచానికి కావలసింది నీ వంటి వాళ్ళే, నా వంటి వాళ్ళు కాదు. నువ్వు ప్రజలకు మధ్య ఉండగా నా తెలివి వెలబోతుంది. అందువల్ల నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను. నువ్వు ప్రజలకు మధ్యగా ఉండి ఎప్పటిలాగే మంచి పనులు చేస్తూ ఉండు అన్నాడు. ప్రతాపుడు అక్కడి నుంచి తిరిగి వచ్చి జరిగింది తండ్రికి నరేంద్రుడికి కూడా చెప్పాడు. ప్రద్యుమ్నుడు అంతటి వాడి చేత నీ అంతటి వాడు లేడనిపించుకున్నాక అతడి అహంకారానికి పట్టపగ్గాలు ఉండవని వాళ్ళిద్దరూ భయపడ్డారు. కానీ ఆనాటి నుంచి ప్రతాపుడు తనను గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. అడిగిన వారికి మంచి మంచి సలహాలను ఇస్తూనే ప్రతాపుడు వంటి వినయశీలుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ప్రతాపుడికి తండ్రి ఒక్కడే కొడుకులోని మార్పు కారణం గ్రహించాడు. అదేమిటంటే ప్రద్యుమ్నుడు మహాజ్ఞాని అనడంలో సందేహం లేదు. అంతటి జ్ఞాని ప్రతాపుణ్ణి పొగడి తను ప్రజల మధ్యకు రాకుండా తప్పించుకున్నాడు. ప్రజలకు సలహాలిచ్చి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం జ్ఞానులకు ఉండదు. ఆ విషయం ప్రతాపుడికి అర్థమై తను జ్ఞాని కాదని గ్రహించాడు. అనుకున్నది సాధించడం ప్రతాపుడు అలవాటు. ప్రద్యుమ్నుని ప్రజల మధ్యకు లాగి తేవాలనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. తనకంటే తెలివైన వారి దగ్గర తన తెలివితేటలు రాణించవని అప్పటికి అతడికి అర్థమైనది. ప్రద్యుమ్నుడు అతడికి లేని తెలివిని పొగడి అవినయంతోనే అతడిని ఓడించాడు. ఎదుటివాడిని అవినయంతో కాక వినయంతోనే ఓడించి లొంగ తీసుకోవచ్చునన్న కొత్త విషయాన్ని ప్రతాపుడు తెలుసుకున్నాడు. అది తెలిసాక అతడికి అహంకారిగా ఉండలేదు. ఇప్పుడు పావనం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి యాత్రలు చేయాలని అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలడానికి ఎంత మాత్రమూ వీలు లేకపోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణం సేపైనా వాళ్ళని విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితి భక్తుడి మనసుకు చాలా కష్టం అనిపించింది. ఈ ముసలి వాళ్ళను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి, నాకు ఇక మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతను విచారించసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి ఒక్కొక్కసారి ఈ ముసలి వాళ్ళను వదిలేసి పోదామా అనిపించేది. ఇలా ఉండగా అతనికి ఒక మంచి అవకాశం దొరికింది. అతని బంధువు ఒక ఆయన, నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకురా, నువ్వు తిరిగి వచ్చేదాకా నీ తల్లిదండ్రులను నేను కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు. భక్తుడు వెంటనే యాత్రలకు బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్లకు ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ మార్గంలో కుక్కుటముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్లు, ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరించుతున్నట్లు అతను విన్నాడు.
తీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలచినట్టు ఆ కుక్కుటముని తపస్సు చేసుకోవడం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థుల్లాగే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆశ్చర్యంతో ఆయన చర్యలన్నింటినీ గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ళ సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తి అయిన తర్వాత యువతలకు వచ్చి తన కోసం కూర్చుని ఉన్న భక్తుని చూసి, నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా, నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉందంటారే, కొంచెం దారి చెబుతారా అన్నాడు వినయంగా. ఈ మాటకు ముని, నాయన, వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి, వారిని విడిచి ఎక్కడకు వెళ్ళలేను, అందుచేత త్రివేణికి దారి నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న మునికి దగ్గరనే ఉన్న త్రివేణి ఎక్కడున్నదో కూడా తెలియడంతో భక్తుడికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్త పోయింది. ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపట్టం లేదు అనుకుని ఆలోచిస్తూ అక్కడనే నిలబడ్డాడు. అంతలో 3 స్త్రీలు వచ్చి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. వాళ్ళ 3 రూపాలు చూడడానికి రోతగా కనిపించినాయి. వాళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు. మరి కొంచెం సేపటికల్లా 3 అప్సరసల్లాంటి రూపాలతో ఆశ్రమం లోపల నుంచి యువతలకు వచ్చారు. భక్తుడి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఆ అపురూప సౌందర్యవతులకేసి తిరిగి, అమ్మా, మీరెవరు, మీకిక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు భక్తుడు. అప్పుడు ఆ సుందరీమణులు ఇలా చెప్పారు, నాయనా, మేము 3 అక్కా చెల్లెలం. ఈ లోకంలో మమ్మల్ని గంగా, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేము 3 కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాం. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో వాళ్ళ పాపాలు సోకి మాకు అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేము నువ్వు మొదట చూసిన వికార స్వరూపులం. అలాగే అని ఆశ్చర్యపడ్డాడు భక్తుడు. ఆ వికార స్వరూపాలు పొందిన మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుడి దర్శనం చేసుకోవడంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్ళీ యువతలకి వస్తూ ఉంటాము. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేము పరమపావనం మహాత్ముడి దగ్గరికి దర్శనానికి వస్తూ ఉంటాం అంటూ 3 అదృశ్యమయ్యారు. వారి మాటలతో భక్తుడికి మనసులో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుంచి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగు కూడా ముందుకు వేయకుండగా అతను ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా భావించి వారిని భక్తితో సేవించుకోసాగాడు. శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా, యమున, సరస్వతులు ఆ విధంగా తన కళ్ళెదుటనే తాండవించడం మహాభాగ్యం అనుకున్నాడు. తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఆనాడు కనబడిన పుణ్యనదులైన ఆ 3 అక్కా చెల్లెలను స్మరిస్తూ ఆ భక్తుడు చిరకాలం హాయిగా జీవించసాగాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.